హలో అందరికీ వెల్కమ్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మటన్ సూప్ అండి. మీకు తెలిసిందే మా వారికి మటన్ అంటే చాలా ఇష్టం. అందులోనూ వర్షం పడుతూ వేడి వేడిగా సూప్ తాగుతూ బయటకు వచ్చి చూస్తే మా కొండలపైన వర్షం పడుతూ ఉంటే అప్పుడు ఒక బౌల్ మటన్ సూప్ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఉంటుంది. కళ్ళకి, నోటికి, మనసుకి చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అయితే మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి నా ప్రొసీజర్ని. ఇవాళ ఎంత బాగుంది అంటే క్లైమేటు అంత బాగుంది. అయితేనండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ దగ్గర ప్రెస్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మటన్ తీసుకురాగానే బాగా కడుక్కుని 1-2 సార్లు, ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకుని అది హీట్ అయిన తర్వాత చాలా తక్కువ ఆయిల్ వేసేసుకుని మటన్ వేసేసేయండి. మటన్ వేసేసి అలా కొంచెం సేపు మూత పెట్టేసామంటే ఆ కొంచెం ఆయిల్లో వాటర్ పడితే చిటపట అంటుంది కదా, అలా అంటూ ఉంటుంది. అది ఆగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కొన్ని కరివేపాకు అలా వేసుకుని అలా కలుపుకునేయండి. అంతే, వెరీ సింపుల్. అలా కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేసేసేయండి. అది బాగా మగ్గుతుంది. దట్టు మటన్లో ఉండే వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకి మటన్ కూడా జ్యూసీగా వస్తుంది. ఈలోపు నేను రోల్ని బాగా తుడుచుకున్నాను. అంటే దానికి ముందు రసం చేసున్నాను. ఆ రసం సంబంధించిన ధనియాలు, మిరియాలు అది అంటుకునుంది. సరే ఇంకా అదేం కాదులే అనేసి అది తుడిచేసేసి ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని దాన్ని తుంచుకుని అలా కచ్చాబచ్చాగా నూరుకునేస్తానమాట. దీనిలో ఎక్కడ నేను కారపొడి కానీ, అల్లం వెల్లుల్లి కానీ, స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఉప్పు, పసుపు, కరివేపాకు, ఇలా గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్, ఇంతకు మించి నేను ఏమీ వేయటం లేదు. ఎలా ఉంటుందో అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమ్మీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రోటీన్ తింటూ ఉన్నాము, దట్టు మనకి మంటలు, అల్సర్స్ ఏమీ ఉండవు. మనం హెల్తీగాను ఉంటాము, చాలా ప్రోటీనైజ్డ్గాను ఉంటామన్నమాట. ఇలా మీరు అసలుకి సూప్ తయారు చేసుకుని చూడండి, మీకే నచ్చుతుంది. ఇక దాంట్లో నేను ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని సాల్ట్ చెక్ చేసుకున్నాను. ఓకే, సరిపోయింది. ఇక 5 విజిల్స్ వచ్చిందాకా అలా పెట్టేసేసి వదిలేస్తే మనకి ఎమ్మీ టేస్టీగా, జ్యూసీగా, సూపర్గా అంటే సూపర్గా ఉండే మటన్ సూప్ రెడీ అయిపోతుంది. అంతేనండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు బాయ్ బాయ్.